ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభ ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా తండ్రి ప్రభ ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రభ మరి ఫలించుట అనేటటువంటి తండ్రి ప్రభ నాయన నీ యొక్క ఉద్దేశమును తండ్రి ప్రభ మరి తెలుసుకోవటానికి తండ్రి ప్రభ మరి రెండవ వర్తమానముగా ఈ దినమున తండ్రి ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ధన్యతకరమైన జీవితాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆత్మలో తండ్రి ప్రభ నాతో మా అందరితో తండ్రి ప్రభ మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభ సరిచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి నిన్నటి దినమున మనము ఈ యొక్క ఫలించుట అనేటటువంటి అంశమును మనము ప్రారంభించుకొని ఉన్నాం. మరి ఇది ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు, కానీ ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి, ఎందుకంటే మొట్టమొదటగా దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు దేవుడు వారిని ఫలించుడి అని సెలవిచ్చి ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క ఉద్దేశమునకు సంబంధించినటువంటి ఫలమును గురించి మనము ఈ వర్తమానముల ద్వారా మనం వింటూ ఉన్నాం. అందులో మొదటి వర్తమానముగా మరి కీర్తనలు మొదటి కీర్తనలో నుంచి మనం చూసాం. మనము ఫలించాలి అనంటే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడుచుకోకుండా ఉండాలి. పాపుల మార్గమున మనము నిలబడకూడదు. అపహాసకులు కూర్చున్న చోట మనము కూర్చోకూడదు. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశము ప్రకారముగా మనము ఫలిస్తాము. ఫలించటము అనేటటువంటిది శరీరానికి సంబంధించినటువంటి ఫలము గురించి మాట్లాడటం లేదు అక్కడ. అది మాట్లాడుతున్నటువంటి ఫలము అనేటటువంటిది ఆత్మకు సంబంధించినటువంటి ఫలము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఫలము మనం ఫలించాలంటే మొట్టమొదట దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలబడకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. అదే విధముగా యెహోవా ధర్మశాస్త్రమై ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమై ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి అని కూడా చెప్పాడు. ఒకటి, నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ఏం చేయాలి అనంటే దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు ఏదైతే ప్రవర్తించాలి ప్రవర్తించకూడదు అని చెప్పాడో దానిని మాత్రమే మనము ధ్యానిస్తూ దాని ప్రకారంగా మన జీవితములో ప్రవర్తిస్తే అప్పుడు అంటాడు 3వ వచనంలో, అట్టివారు నీటి కాలువల యోరను నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలము ఇచ్చు చెట్టు వలె ఉంటారు అని అన్నాడు. కాబట్టి మానవులను దేవుడు నానా రకాలుగా పోలుస్తూ ఇక్కడ ఫలము గురించి వచ్చేటప్పుడు మనల్ని చెట్టుతో పోల్చాడు. ఉదాహరణకి దేవునికి సంబంధించినటువంటి 3 చెట్ల గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాస్తాడు. 9వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి సంబంధించినటువంటి వృక్షాలను మనతో పోల్చాడు. ఒకటి ఒలివ చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్లతో మానవులను దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తనను తాను పరిచయం చేసుకుంటూ మనలను పరిచయం చేస్తూ ఏమన్నాడు అనంటే, ఒక చెట్టుతో తనను తాను పోల్చుకుంటూ మనల్ని పోలుస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలను యోహాన్ గారు రికార్డ్ చేసి పెట్టారు. యేసు చెప్పిన మాటల్ని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మనము తీగలము అని చెప్పాడు. కాబట్టి మనల్ని చెట్టుతో పోలుస్తూ ఆ చెట్టు ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకు ఫలించాలి అని గనక మనము ఆలోచన చేస్తే పరమగీతములు 4వ అధ్యాయము చివరి వచనము అనగా 16వ వచనములో ఫలించటానికి మనము చెట్టుతో మనము పోలుస్తూ మనము ఫలిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి
రానయున్నాడు అన్నటువంటి విషయాన్ని పరమగీతములోనే రాసేసాడు. పరమగీతములోనే సొలొమోను గారు ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, ఉత్తర వాయువు ఏతెంచుము. వాయువు అంటే గాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులవారు పంపిస్తాను అన్నటువంటి పరిశుద్ధాత్మ ఎలా పంపబడ్డాడు అని గనక మనము ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తలుల మీద వ్రాలాడో ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. 25వ వచనం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనములో, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వీరు ఉన్నటువంటి చోట, అనగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇల్లంతా, అనగా వాడు కూరుకుని ఉన్నటువంటి ఇల్లంతా నిండింది. దాదాపు 120 మంది కూడుకున్నారు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు, మరియ తల్లి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఏ ఇంటిలోనైతే కూడుకున్నారో ఆ ఇంటిలోనికే ఆకాశము నుండి దేవుడు పంపినటువంటి బలమైనటువంటి గాలి ఆ ఇంటిలోనికి వచ్చింది అని రాశాడు, బయట కాదు. సో ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏమైందంటాడు, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. సో అందరూ పరిశుద్ధాత్మతో నిండబడటానికి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఎలా పంపుతున్నాడు అని చెప్పాడంటే, ఆకాశం నుండి బలమైనటువంటి గాలి వారు కూడి ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి వచ్చి ఆ ఇల్లంతా కూడా నిండి వారి యొక్క నాలుకల మీద అది వ్రాలింది అని రాస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. సో దానికి, అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఇక్కడ పరమగీతమును సొలొమోను గారు ఏమంటున్నారు అనంటే, ఉత్తర వాయువు ఏతెంచుము, అనగా పరిశుద్ధాత్మ దయచేసి రమ్ము అని అర్థం. తర్వాత దక్షిణ వాయువు వేంచేయు, అంటే ఉత్తరము నుంచి రమ్ము, దక్షిణము నుంచి కూడా రమ్మని పిలుస్తున్నాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను. వచ్చి ఏం చేయమంటున్నాడు? తన యొక్క ఉద్యానవనము మీద విసరండి అంటున్నాడు. ఈ గాలి వచ్చి ఎక్కడ విసురుమంటున్నాడు అనంటే, తన యొక్క ఉద్యానవనము అంటున్నాడు. తనకంటూ ఒక తోట ఉంది, ఆ తోట మీద ఈ పరిశుద్ధాత్మను వచ్చి వ్రాలుమని ఇక్కడ పరమగీతంలో సొలొమోను గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. అది వచ్చి ఎప్పుడైతే తన ఉద్యానవనము అనంటే సార్వత్రిక సంఘమునకు సాదృశ్యం. సో రహస్య రాకడకు సిద్ధపడుతున్నటువంటి సార్వత్రిక సంఘము మీద ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చి వ్రాలినప్పుడు, అది విసురుతూ ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడంటే, దాని యొక్క పరిమళములు వ్యాపింపచేయుడి, అనగా సార్వత్రిక సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి వరములను, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను అనేకులకు అగుపడనివ్వుడి అని అర్థం. సో సంఘము యొక్క పరిమళ సువాసన వ్యాపింప చేయండి అనంటే పరిమళ వాసన కాదు, అక్కడ దేవుడు మనకిచ్చినటువంటి వరములు. అది కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మ వలన మనకు కలిగినటువంటి కృపా ఫలములను గురించి రాస్తాడు అక్కడ. సో పరిమళ సువాసన వెదజల్లనివ్వుడి అని అంటే దానికి ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి తలాంతులను గురించి చెప్తున్నాడు. అందుకే దీపమును వెలిగించి మంచము కింద కుంచము కింద పెట్టకూడదు అని చెప్తాడు. సో పరిమళ సువాసన అంటే ఏదో కాదు, పరిమళ సువాసన అంటే అది చూడండి, ఇక్కడ 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి తన యొక్క ఉద్యానవనం మీద విసిరినప్పుడు ఏం కావాలి? తన యొక్క ఉద్యానవనమైనటువంటి ఆ సంఘము
పరిమళ సువాసన వెదజల్లాలి. ఏంటి ఆ పరిమళ సువాసన? ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, మరియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 4వ వచనంలో, కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. సో ఈ కృపావరములు అనేటటువంటి ఈ కృపావరములు ఎవరి ద్వారా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని యొక్క కృపావరములను పరమగీతములో సొలొమోను గారు దేనితో పోలుస్తూ ఉన్నాడంటే పరిమళ సువాసనతో పోలుస్తున్నాడు. ఈ పరిమళ సువాసనను ఏం చేయమంటున్నాడంటే వ్యాపింప చేయండి. సో ఇది వ్యాప్తి చెందాలి. ఏంటి అనేటటువంటి అక్కడ 9 రాస్తాడు. 9 కృపావరములను గురించి రాస్తాడు. సో ఆ యొక్క వరములు వ్యాపింప చేయాలి. అందరికీ ఇవ్వను అని అంటాడు. మళ్ళీ ఒకరికి బుద్ధి వాక్యము అని అంటాడు. అంటే ఒకరికి ఏ వరమునిచ్చాడు అంటే ఏ పరిమళ సువాసన అనేటటువంటి వరమునిచ్చాడంటే ఇతరులకు బుద్ధి వచ్చేటటువంటి వాక్యము బోధించేటటువంటి వరమునిచ్చాడు. సో ఎప్పుడైతే ఇతరులకు బుద్ధి వచ్చేటటువంటి వాక్యం అనే వరమును పొందుకుంటాడో ఆ బుద్ధి వాక్యమును బోధించేటటువంటి వరము పొందుకున్నవాడు ఆ యొక్క వరమును ఉపయోగిస్తూ అనేకులకు ఆ యొక్క బుద్ధి వాక్యమును ప్రకటించటమే వ్యాపింప చేయటము. దాని తర్వాత వెంటనే ఇంకొక వరం గురించి మాట్లాడతాడు, జ్ఞానవాక్యము అని అంటాడు. సో జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఎలాంటి జ్ఞానము అనంటే ఆత్మను కాపాడుకునేటటువంటి జ్ఞానం. సంపాదించుకోవటం జ్ఞానం కాదు, సంపాదించుకున్నది కాపాడుకోవటం ఒకటి. రెండవది దానిని సందర్భానుసారముగా ఎక్కడ ఖర్చు చేయాలో ఎలా ఖర్చు చేయాలో అలా ఖర్చు చేస్తే ఆ వ్యక్తికి జ్ఞానం ఉన్నట్టు. సంపాదిస్తే జ్ఞానం కాదు. కాబట్టి చాలా మంది సంపాదిస్తారు కానీ దాన్ని కాపాడుకోరు, దాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా తెలియదు. అలాగే ఆత్మను మనం కాపాడుకోవాలి. ఆత్మకు సంబంధమైనటువంటి విషయాలను మనం ఏం చేయాలి అనంటే వాటిని సందర్భానుసారముగా మనం వాటిని వాడాలి. అందుకే ఉత్తర వాయువు దక్షిణ వాయువు వేంచేయుచుము, ఉత్తర వాయువు వేంచేయుము, నా ఉద్యానవనమున విసరండి, దాని యొక్క పరిమళ సువాసనలు వ్యాపింప చేయండి. అంటే దీని అర్థం ఇది, పరిశుద్ధాత్మ రమ్ము వచ్చి నా సార్వత్రిక సంఘం మీద విసరండి. దానికి అర్థం అపోస్తుల కార్యం ఇప్పుడు మీకు చదివి వినిపించాను, 1వ అధ్యాయం 25, 26, 27 వచనాలను. వారి దగ్గరికి ఈ యొక్క లేఖనము అపోస్తలులు అని పిలువబడుతున్న దాదాపు 120 మంది కూడుకున్నప్పుడు వాళ్ళ మీద విసరబడినప్పుడు వారు ఏ యొక్క కృపావరములనైతే పొందుకున్నారో వారిని వారు వ్యాపింప చేశారు. సో అలా వారు సువార్త ప్రకటించడమును బట్టి ఈరోజు మనమందరం కూడా అన్య కుటుంబాలలో పుట్టినటువంటి మనమందరం కూడా ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం. ఈరోజు నేను పుట్టుక క్రైస్తవుని, మా తండ్రి పుట్టుక క్రైస్తవుడు, మా తండ్రి యొక్క తండ్రి పుట్టుక క్రైస్తవుడు కాదు, మా తండ్రి యొక్క తండ్రి అన్యుడు. అలా ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఒకప్పుడు ఏదో ఒక తరములో వారు విగ్రహ ఆరాధన చేసేటటువంటి అన్యులు. సో వీరందరూ కూడా సృష్టికర్త ద్వారా యేసుక్రీస్తును తెలుసుకోవటము అనేటటువంటిది ఏ పరిశుద్ధాత్మనైతే అపోస్తలులు పొందుకున్నారో వారికి ఇచ్చినటువంటి ఆ కృపావరములను వ్యాప్తి చెందటం వల్ల, అనగా వారు స్వార్థను ప్రకటించడం వల్ల అలా క్రమక్రమంగా ఈ రోజున మనము క్రైస్తవులుగా మార్చబడ్డాం. దీని విషయమే అక్కడ పరమగీతంలో రాస్తున్నాడు. అయితే ఇది ఎందుకు జరగాలి అని చెప్తున్నాడు అనంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. అది ఈ కార్యం ఎందుకు జరగాలి అనంటే, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన ఉద్యానవనం అనగా తన సంఘమునకు లేదా తన సార్వత్రిక సంఘమునకు వేంచేయునుగాక. అంటే ఆయన మరలా వచ్చునుగాక. మన క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే యేసు పుట్టాడు, యేసు మరణించాడు,
యేసు తిరిగి లేచాడు, యేసు మరలా రానయ్యున్నాడు. ఇది మన విశ్వాసం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు తన ఉద్యానవనము అంటే రక్షించబడి మారు మనసు పొందుకున్నాము అని చెప్పుకుంటున్నటువంటి ఆ ఉద్యానవనమునకు, సార్వత్రిక సంఘమునకు ఆ యొక్క ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చునుగాక. ఆ వచ్చి ఏం చేస్తాడని చెప్తున్నాడు ఇక్కడ, తనకిష్టమైనటువంటి ఫలములను అతడు భుజించునుగాక. ఉద్యానవనమునకు యేసు అన్నటువంటి ప్రియుడు వచ్చి ఏం చేస్తాడు అంటున్నాడంటే, ఫలములను భుజిస్తాడు అంటున్నాడు. ఫలములను భుజిస్తాడు అనంటే ఒలివ పండ్లను భుజిస్తాడు, అంజురపు పండ్లను భుజిస్తాడు, ద్రాక్ష పండ్లను భుజిస్తాడు కాదు. ఇప్పుడు మొదటి కీర్తనలో మనము ధ్యానించినటువంటి విధముగా మనల్ని ఎప్పుడైతే చెట్టుతో పోల్చాడో, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలబడక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చోకుండా, ఈ యెహోవా ధర్మశాస్త్రమై ఉన్నటువంటి ఈ వాక్యమును దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనము చదువుతూ ధ్యానిస్తూ ప్రవర్తిస్తే, అప్పుడు మనము తన కాలమందు అనగా రహస్య రాకడ, తన కాలము అంటే యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ అనగా తన ఉద్యానవనమునకు యేసు అనేటటువంటి ప్రియుడు వేంచేయునుగాక అన్నాడు కదా, తన కాలము రహస్య రాకడ అనేటటువంటి కాలములో ఈ విధంగా మొదటి కీర్తన మొదటి 2 వచనాలను అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నటువంటి వారు మాత్రమే ఫలించు చెట్టులాగా ఉంటారు. అలా ఫలిస్తున్నటువంటి చెట్టులాగా ఉండే అలాంటి ఫలములను ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు భుజించునుగాక. అంటే అర్థం ఏంటంటే, ఆయన వచ్చి వారిని మాత్రమే ఆయన తీసుకొని పోతాడు అని అర్థం. కాబట్టి క్రైస్తవులను తీసుకుపోవటానికి రావట్లేదు, యూదులను తీసుకుపోవటానికి రావట్లేదు, ఇజ్రాయేలులను తీసుకుపోవటానికి రావట్లేదు, ముంచి లేచి బాప్తిసం పొందుకున్నటువంటి వారిని తీసుకుపోవటానికి రావటం లేదు. ఆయన ఎవరిని తీసుకుపోవటానికి వస్తున్నాడు అనంటే, తనకిష్టమైనటువంటి విధముగా జీవిస్తున్నటువంటి వారిని. అదే రాశాడు ఇప్పుడు పరమగీత 4వ అధ్యాయం చివరి వచనములో చివరి మాట, తనకిష్టమైనటువంటి ఫలములను మాత్రమే భుజిస్తాడు. అంటే తనకిష్టమైనటువంటి వారిని మాత్రమే ఆయన తీసుకొని పోతాడు. మీకు అర్థం కావటానికి చివరిలో ఒక చిన్న యేసు చెప్పినటువంటి ఉపమానమే చెప్పి ఈ రోజు యొక్క వర్తమానం సరిచేస్తాను. ఇవి కంటిన్యూ ప్రతిరోజు ఉంటాయి. ఏ రోజు ఉంటుందో మాత్రం, ఏ సమయంలో ఉంటుందో మాత్రం నేను తెలియచేయలేను, కానీ ప్రతిరోజు కూడా ఈ యొక్క వర్తమానాలు ఉంటాయి. మరి ఇది ఎన్ని నెలలు జరుగుతుంది, మరి సంవత్సరం జరుగుతుందా మరి నాకైతే తెలియదు, కానీ దాదాపు 16 ఫలాలు ఉన్నాయి. ఆ 16 ఫలాలలోనికి వెళ్ళటానికి నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ చేసుకొని, ఆదికాండం 1వ అధ్యాయం 28 తీసుకొని, కీర్తనలు మొదటి కీర్తన మొదటి 3 వచనాలు తీసుకొని, ఈ రోజు పరమగీతము 4వ అధ్యాయము 16 లేదా చివరి వచనము. ఎందుకు అనంటే, ఎందుకు మనం ఫలించాలి అంటే, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఫలము కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే ఆయన తీసుకుపోతాడు. ఇది ఇంట్రడక్షన్ క్లాస్. అయితే దీనికి మచ్చుకు 10 మంది గురించి యేసుక్రీస్తు చెప్పాడు. ఈ 10 మంది కూడా మారు మనసు పొందారు, నీటి బాప్తిసం తీసుకున్నారు, రక్షించబడ్డారు, ఒకే సంఘములో ఉన్నారు. వీరందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారే. 10 మంది కూడా ఆత్మచేత నింపబడ్డారు, 10 మంది కూడా రక్షించబడ్డారు, 10 మంది కూడా నీటి బాప్తిసం తీసుకున్నారు. అయితే వీరందరూ కూడా ఎవరి గురించి ఎదురు చూస్తున్నారంటే, పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం గురించి ఎదురు చూస్తున్నాడు. తన ప్రియుడు వేంచేస్తాడు కాబట్టి నా ప్రియుడు వస్తాడు, కాబట్టి ఆయన ప్రియురాలైనటువంటి నన్ను ఆయన స్వీకరించి లేదా అంగీకరించి తనను పెళ్లి కుమార్తెగా తనను చేసుకుంటాడు అనేటటువంటి ఉద్దేశంతో 10 మంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పటి వరకు సిద్ధంగా వారు ఉన్నారు? పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. 10 మంది కూడా భాషలు మాట్లాడుతున్నారు, 10 మంది కూడా స్వస్థత పొందుకుంటున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. ఇలా 10 మంది కూడా అన్ని చేస్తున్నారు దేవునికి సంబంధించినటువంటివి. అయితే పెళ్లి కుమారుడు అనేటటువంటి ప్రియుడు వచ్చే సమయంలో 10 మంది కూడా తనకిష్టమైనటువంటి ఫలములుగా లేరు అని యేసే చెప్పాడు. 10 మంది సంఘములోనే ఉన్నారు, 10 మంది అన్ని తలాంతులు కలిగి ఉన్నారు. అందులో 5 మాత్రమే తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మిగతా 5 వాళ్ళ ఇష్ట ప్రకారంగా లేదా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నారు. నా పరిశుద్ధ గ్రంథంలో
ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నా పరిశుద్ధ గ్రంథంలో కుటుంబ ఆశీర్వాద కూడికలు ఎక్కడ కూడా రాయబడలేదు. నా పరిశుద్ధ గ్రంథం మీ పరిశుద్ధ గ్రంథంలో ఉంటే చూసుకోండి. నా పరిశుద్ధ గ్రంథంలో కుటుంబ ఆశీర్వాద కూడికలు లేవు. ఆశీర్వాదాలు కేవలం దేవుని ఇష్టమును తెలుసుకొని దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తేనే ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆదాము అవ్వలు దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుడే స్వయంగా తన యొక్క నోటిలో నుండి జీవవాయువును నాసికరంధ్రమును ఊదగా అతడు జీవాత్మ అయ్యాడు. ఎప్పటిదాకా వారిని ఏదోను తోటలో ఉంచుకున్నాడు అంటే దేవుని ఇష్ట ప్రకారంగా ఉన్నంత వరకు మాత్రమే తాను ఉంచుకున్న ఏదోను తోటలో ఉంచుకున్నాడు. ఎప్పుడైతే తన ఇష్టమును కాదని వారి ఇష్టాన్ని, అనగా సాతాను ఇష్టాన్ని వారి ఇష్టానిగా ఎప్పుడైతే మార్చుకున్నాడో, దేవుని పోలికలో ఉన్నారన్న విషయాన్ని దేవుడు గుర్తు చేసుకోలేదు. దేవుని స్వరూపంలో ఉన్నాడని గుర్తు చేసుకోలేదు. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నారని కూడా గుర్తు చేసుకోకుండా వారిని ఆ ఏదోను తోటలో నుండి వెళ్ళగొట్టాడు. 3వ అధ్యాయం మీరు చదివితే గెంటేశాడు అని ఉంది. బలవంతంగా మెడలు పట్టి గెంటేశాడు. దేవుని ఇష్ట ప్రకారంగా జీవించినందుకు. ఇజ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలును దేవుడు ఎందుకు రాజు స్థానాన్ని తీసేసి దావీదుకి ఇచ్చేశాడు అంటే దేవుని ఇష్టములో తన ఇష్టాన్ని కలుపుకున్నాడు గనక సౌలును రాజుగా చేసినందుకు నేను సంతాపపడుతున్నాను అన్నాడు. అంతెందుకు, ఆదాము అవ్వలను అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంలో దేవుడు చేసిన సృష్టి యావత్తును కూడా, సమస్తాన్ని 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి సమస్తమును కూడా ఏమీ లేకుండా సర్వనాశనం చేసేసాడు. ఒక్క నోహావు కుటుంబాన్ని మాత్రమే. 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే నోహావు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు. ఆ కృపను బట్టి నీతిమంతుడయ్యాడు. మిగతా వాళ్ళు ఆ కృపను బట్టి విద్యావంతులయ్యారు, ఆ కృపను బట్టి ధనవంతులయ్యారు, ఆ కృపను బట్టి మిగతా అయ్యారు. కానీ నోహావు మాత్రమే కృపను బట్టి నీతిమంతుడయ్యాడు. ఎందుకు మొత్తం అంతటిని కూడా దేవుడు లేకుండా చేశాడంటే దేవుని ఇష్ట ప్రకారంగా జీవించని వారందరినీ కూడా. ఇక 19వ అధ్యాయంలోనికి వస్తే సొదొమ గొమొర్రా పట్టణమును ఆకాశం నుండి అగ్నిగంధకములను కురిపించి కాల్చేశాడు నిర్దాక్షిణంగా. లోతు కూడా రాను అంటే బలవంతంగా చేయి పట్టుకొని తీసుకుపోయారు. అది కూడా అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి. కాబట్టి ఈ రోజున నిన్ను నన్ను మనల్ని బలవంతంగా దేవుడు లోతును తీసుకొని పోయిన విధంగా తీసుకుపోవటానికి ఇష్టపడుతున్నాడు. నిర్దాక్షిణ్యంగా దేవుడు ఎందుకు కాల్చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు పెట్టిన పద్ధతిని పక్కన పెట్టి వారిష్ట ప్రకారంగా వారు శరీర సుఖమును కోరుకున్నారు. స్త్రీ పురుషుడు దేవుడు ఏర్పాటు చేస్తే పురుషుడు స్త్రీ దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా. అందుకని దేవుడు అగ్నిగంధకములు తెచ్చి కాల్చేశాడు. ఇలా మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే దేవునికి ఇష్టమైన జీవితం జీవించిన వారిని మాత్రమే ఆశీర్వదించాడు, 200గా ఆశీర్వదించాడు, ఆశీర్వాదమునకు వారసులను కూడా చేశాడు. నినవే పట్టణానికి పొమ్మన్నాడు యోనాను, మొత్తం నాశనం చేస్తున్నానని చెప్పమన్నాడు. అలాగే చెప్పాడు. మరి ఎందుకు నాశనం చేయలేదు? 6వ అధ్యాయంలో నాశనం చేసినవాడు, 19వ అధ్యాయంలో నాశనం చేసినవాడు నినవే పట్టణాన్ని ఎందుకు నాశనం చేయలేదు అంటే వారు వారి దుర్మార్గతను మానుకున్నారు అని రాశాడు. 3వ అధ్యాయం చూస్తే వారు దుర్మార్గమును మాడుకున్నందుకు వారి క్రియలను చూశాడట. ఏంటి ఆ క్రియలు? ఉపవాసం ఉన్న క్రియను చూశాడు, కన్నీటి ప్రార్థనను చూశాడు, మొరపెట్టడం చూశాడు, బూడిదలో కూర్చోవటం చూశాడు. వీటన్నింటిని చూసి వారిని క్షమించటానికి గల కారణం వారి ఉపవాస ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థనకు ముందు వారి ఇష్టాన్ని చంపేశారు,
వారి దుర్మార్గతనంతటిని కూడా మానుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చినందుకు దేవుడు నినవే పట్టణాన్ని క్షమించాడు. యేసు రహస్య రాకడలో నినవే పట్టణములో జరిగినది జరగాలని ఆశపడుతున్నాడు. నినవే పట్టణస్థులు ఏ విధంగానైతే దుర్మార్గతను మానుకొని ఉపవాసాలు ఉండి కన్నీటి రోదన చేత దయచేసి మా పాపాలన్నిటిని క్షమించు, మేము మరలా పాపము చెయ్యమని, మరలా మేము నీ ఆజ్ఞలను అతిక్రమించమని ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకున్నారు. అలా మనము తీసుకోవాలి. దానినే ఫలించుట అంటారు. తనకిష్టమైనటువంటి ఫలము నినవే పట్టణస్థులు. అలా తనకిష్టమైనటువంటి ఫలములైనటువంటి నినవే పట్టణస్థుల్లాగా పశ్చాత్తాపపడి ఈ 10 మందిలో నుండి 5 అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. అంటే దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేరుస్తున్నారు. మిగతా 5 దేవుని ఇష్టమును వాళ్ళ ఇష్టమును కూడా కలుపుకున్నారు. అలా కాకుండా దేవుని ఇష్ట ప్రకారంగా మనమందరం కూడా జీవించడానికి ప్రయాసపడదాం. దయచేసి మీరు ఒక వర్తమానమును మిస్ అయి మళ్ళీ ఇంకొక వర్తమానం వింటే మీకు ఈ వర్తమానములు అర్థం కావు. కాబట్టి కంటిన్యూగా మీరు ఈ మెసేజెస్ వినండి. ఈ 2 రోజులైతే నేను వాట్సాప్లో ముందుగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ దేవుని చిత్తం అయితే రేపటి నుంచి వాట్సాప్లో ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఫేస్బుక్లో లైవ్లో వస్తుంది అని. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు కొనసాగించండి. మీకు ఇష్టం ఉంటేనే, రహస్య రాకడకు సిద్ధంగా ఉండాలి అన్న కోరిక ఉన్నటువంటి వారు మాత్రమే ఈ వర్తమానములను వినండి. మిగతా వారు దయచేసి ఈ వర్తమానములను వినకండి. రహస్య రాకడలో నేను దేవుడు ఆశించినటువంటి ఫలము కలిగి నేను ఉండాలనుకుంటున్న వారికి మాత్రమే ఈ వర్తమానాలు, మిగతా వారికి దయచేసి కాదు. అలాంటి వారు ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, సహకరించండి. దయచేసి ఎవ్వరు కూడా కానుకలను పంపకూడదు. దయచేసి కానుకలు పంపకండి. ఈ వర్తమానాలు రహస్య రాకడ కొరకు సిద్ధంగా ఉండటానికి మాత్రమే. దేవుడు ఈ వర్తమానమును దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన దేవా తండ్రి, దయచేసి తండ్రి ప్రభువా, ఆనాడు ఆదామవలను ఫలించుడి అన్నాం. ఏ విషయంలో మేము ఫలించాలి అనేటటువంటి దాదాపు 16 ఫలాలములను పరిశుద్ధ గ్రంథములో లిఖించి పెట్టాం. దానికి ముందు మేము దుష్టుల ఆలోచన చొప్పున ఆదాము నడుచుకున్నాడు. పాపుల మార్గమున ఆదామవ్వలు నిలబడ్డారు. అపహాసకులు కూర్చున్న చోట ఆదామవ్వలు కూర్చున్నారు. తద్వారా తండ్రి ప్రభువా, వారు ఫలించకుండా ఎండిపోయిన జీవితం, నీతిమంతుల పట్టిక అయినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారి పేరు లేకుండా చేసుకున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదము మనకును, కుటుంబాలకును, భూమి మీద నివస సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.